నమస్తే. నేను మీ గంట సోమన్న, సీనియర్ జర్నలిస్టు. నిన్న శనివారం సాయంత్రం టీవీ5లో ఒక డిబేట్ చూశాను నేను. సీనియర్ జర్నలిస్టు సాంబమూర్తి గారు ఆ డిబేట్ను నిర్వహించారు. దాంట్లో తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు పాల్గొన్నారు. ఎందుకు ఇప్పుడు ఈ డిబేట్ గురించి మీతో చెప్తా ఉన్నానంటే, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ఒక సరళమైనటువంటి రాజకీయ వ్యవహారాలు కొనసాగుతూ ఉన్నాయి. సరే, కుల మతపరమైనటువంటి వాటికి అంతర్గతంగా ప్రాధాన్యత ఇచ్చినా, బహిర్గతంగా పార్టీలు రాజకీయ విధానాలపైనే ఏ ప్రభుత్వాలైనా కొనసాగించారు. ఇప్పుడు కొత్తగా తెలుగు రాష్ట్రాల్లోకి ఉత్తరప్రదేశ్కు చెందినటువంటి ఒక మోడల్ని తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతున్నట్టుగా ఆ డిబేట్ ద్వారా నాకు అర్థమైంది. ఎందుకు అంటే, ఆ డిబేట్ నిర్వహించింది తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి కాబట్టి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. అక్కడ వైసీపీకి చెందినటువంటి పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బర్త్డే సందర్భంగా కొంతమంది వీధుల్లో రోడ్లపైన ఫ్లెక్సీలు పెట్టి అతని బర్త్డే సందర్భంగా ఒక మేకను ఏదో బలిచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. దాని మీద పోలీసులు కొంతమందిని అరెస్ట్ చేసి వీధుల్లో నడిపించుకుంటూ తీసుకుపోయినటువంటి దృశ్యాలను కూడా దాంట్లో చూపిస్తూ ఉన్నారు. సరే, అక్కడ జరిగినటువంటి ఇష్యూ ఏంటి, ఎందుకు పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేశారు, ఎందుకు నడిపించుకుంటూ రోడ్డు మీద తీసుకెళ్లారనే విషయాలను కాసేపు పక్కన పెడితే, డిబేట్లో పాల్గొన్నటువంటి వక్తలు, అదేవిధంగా డిబేట్ని నిర్వహించినటువంటి జర్నలిస్ట్ సాంబమూర్తి గారు, వీరందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆదిత్యనాథ్ పాలన ప్రారంభమైంది, అందుకే ఇక్కడ ఒక లేయర్ ట్రీట్మెంటు కొనసాగుతూ ఉంది పోలీసు వ్యవస్థ ద్వారా అనేది వాళ్ళు చెప్పినటువంటి అభిప్రాయం. అంటే ఎవరైనా తప్పు చేస్తే వారిపైన మొదటిసారిగా ఒక ట్రీట్మెంటు, రెండో విడత మరో ట్రీట్మెంటు, మూడో విడత మరో ట్రీట్మెంట్. ఈ 3 విడతల్లో మొదటి విడత బదాట్లో పెట్టి కొట్టడం, రెండో విడత నడవలేకుండా కొట్టడం, మూడో విడత పాక్కుంటూ పోయేలా కొట్టడం. ఈ సిస్టమ్ని ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించామనేది ఆ మొత్తం డిబేట్ సారాంశంగా నాకు అర్థమైంది. దక్షిణాది రాష్ట్రాల్లోకి ఉత్తరాది పాలనను తీసుకొస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం రేపు రాబోయే రోజుల్లో ఇంకెలాంటి మార్పులు తీసుకొస్తుందో చూడాల్సిన అవసరం ఉంది.